అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఉగాది రోజు నిరుద్యోగులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. జాబ్ క్యాలెండర్ 2026 ను విడుదల చేసింది ఏపీ సర్కార్. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. స్కూల్ ఎడ్యుకేషన్లో 3,004, హోంశాఖలో 3,057 పోస్టులు ఇందులో ఉన్నాయి. ఇక హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి 1,500 ప్రొఫెసర్ల పోస్టులు ఉన్నాయి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ 452 పోస్టులు, పంచాయతీరాజ్ ఆర్డీ 328, వాటర్ రిసోర్సెస్ 224 ఏఈ పోస్టులు ఉన్నాయి. ఇక ఫైనాన్స్ 169 పోస్టులు, ఇక అడవులు పర్యావరణం కింద 140 పోస్టులు ఉన్నాయి. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఉంటుందని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా ప్రకటించారు. ఇక ఉగాది రోజున నిరుద్యోగులకి ఎవరైతే వాళ్ళ జాబ్ను అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా శుభవార్తలాగా దీన్ని చూడాలి. 10,000కు పైగా పోస్టులను ఏపీ ప్రభుత్వం విడుదల చేయటము, ఇక ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ఉంటాయంటూ కూడా దీంట్లో కూడా స్కూల్ ఎడ్యుకేషన్లో 3,004, హోంశాఖలో 3,057 పోస్టులు, హైయర్ ఎడ్యుకేషన్కి 1,500 అంటే ప్రొఫెసర్ పోస్టులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కింద 452 పోస్టులు, పంచాయతీరాజ్ ఆర్డీ కింద 328 పోస్టులు, వాటర్ రిసోర్సెస్లో 224 ఏఈ పోస్టులు, ఫైనాన్స్లో 169 పోస్టులు, అడవులు పర్యావరణం కింద 140 పోస్టులు ఉన్నాయి దీంట్లో. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ భరత్, ఉగాది రోజున నిరుద్యోగులకి గుడ్ న్యూస్ చెప్పారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ ని ప్రకటిస్తామని చెప్పినటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ 2026కు సంబంధించినంత వరకు జాబ్ క్యాలెండర్ ని విడుదల చేసి నిరుద్యోగులకైతే శుభవార్త చెప్పారని చెప్పొచ్చు. చాలా ఏళ్ల నుంచి కూడా నిరుద్యోగులు గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటుగా టీచర్ల పోస్టుల కోసం వెయిట్ చేస్తున్నటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వాళ్ళందరికీ కూడా నూతన ఉత్సాహాన్ని కల్పించే విధంగా కూడా ఏదైతే ఉగాది రోజున ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం అంటూ జరిగింది. మరి ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ కి సంబంధించినంత వరకు 10,060 పోస్టులతో ఈ జాబ్ క్యాలెండర్ ని విడుదల చేసినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ కి సంబంధించినంత వరకు కూడా 3,004 పోస్టులకు గాను, అదేవిధంగా హోంశాఖ ఏదైతే పోలీస్ శాఖకు సంబంధించినంత వరకు 3,057 పోస్టులను, అదేవిధంగా ప్రొఫెసర్స్ కి సంబంధించినంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి యూనివర్సిటీలకు సంబంధించి 2006 నుంచి కూడాను ప్రొఫెసర్లు రెగ్యులరైజ్ పోస్టులకు సంబంధించి వెయిట్ చేస్తున్నటువంటి తరుణంలో ఎవరైతే గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నటువంటి నేపథ్యం, గెస్ట్ ఫ్యాకల్టీతో ఇప్పుడు దాకా యూనివర్సిటీలో ఫ్యాకల్టీ వస్తున్నటువంటి తరుణం 20 ఏళ్ల తర్వాత ప్రొఫెసర్లకు సంబంధించినంత వరకు కూడా 1,500 ప్రొఫెసర్లకు సంబంధించినంత వరకు కూడా ఈ నోటిఫికేషన్ లో భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి పరిస్థితి. మరొక వైపు ఎక్సైజ్ అండ్ ప్రొవిజన్స్ కి సంబంధించినంత వరకు 452 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దాంతో పాటుగా పంచాయతీ కి సంబంధించినంత వరకు కూడా ఆర్డీకి సంబంధించి 328 పోస్టులు, అదేవిధంగా వాటర్ సప్లైకి సంబంధించినంత వరకు ఏఈ ఎవరైతే వాటర్ కి సంబంధించినంత వరకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఉంటారో వాళ్ళని 224 పోస్టులకు కానీ భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. అదేవిధంగా ఫైనాన్స్ కి సంబంధించినంత వరకు 164, అదేవిధంగా పర్యావరణ మరియు అటవీ శాఖకు సంబంధించి 140 పోస్టులకు సంబంధించినంత వరకు జాబితాని విడుదల చేయడం అంటూ జరిగింది. అదేవిధంగా కూడా మంత్రి నారా లోకేష్ ప్రతి ఏటా కూడా జాబ్ క్యాలెండర్ ఉంటుంది. ఖచ్చితంగా నిరుద్యోగులకి సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ కల్పన ధ్యేయంగా ముందడుగు వేస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నా ఇక నుంచి ప్రతి ఏటా కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామంటూ కూడా నారా లోకేష్ హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే గడిచిన 5 ఏళ్లలో గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో ఏదైతే ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేనటువంటి నేపథ్యంలో ప్రభుత్వ శాఖలకు సంబంధించినంత వరకు పూర్తిగా ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిగా కూడా జాబ్ క్యాలెండర్ ని ప్రతి ఏటా విడుదల చేసి ప్రభుత్వ శాఖల భర్తీకి సంబంధించినంత వరకు పూర్తిగా కూడా భర్తీ చేసి ప్రజలకు సౌకర్యాలకు కల్పించే విధంగా కూడా చర్యలు చేపడతామంటూ కూడా మంత్రి నారా లోకేష్ ఈ విధంగా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్. ఇక అంటే ప్రతి సంవత్సరం కూడా దీనికి సంబంధించి కూడా జాబ్ క్యాలెండర్ ఉండనున్నట్లు కూడా ప్రకటించారు. అంటే దీన్ని మనం గనక చూస్తే గనక అంటే జాబ్ల భర్తీ ఇంకా పెరగనుందని చూడాలా? అంటే ఇంకా ఇప్పుడు 10,000 మాత్రమే అనౌన్స్ చేశారు, ఫ్యూచర్లో ఇంకా కూడా పెరుగుతుంది అని భావించవచ్చా? ఖచ్చితంగా ఏదైతే 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత జాబ్స్ కి సంబంధించినంత ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినంత వరకు కూడా ప్రతి ఒక్క కార్యాలయాల్లో ఖాళీలు ఏర్పడినటువంటి పరిస్థితి. ఖాళీలు పూరించడం కోసం గత 10 ఏళ్ల నుంచి కూడాను, గత 10 ఏళ్లలో
మామూలుగా పోస్టులకు సంబంధించి భర్తీ లేనటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా జాబ్ క్యాలెండర్ పక్కన పెట్టినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కూడా ఈసారి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామంటూ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల తర్వాత జాబ్ క్యాలెండర్ కి సంబంధించి ఏ శాఖలకు సంబంధించినంత వరకు భర్తీ చేయాల్సినటువంటి పోస్టులు ఉన్నాయి. దానికి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి కానీ ఏపీపీఎస్సీ బోర్డుకు సంబంధించినంత వరకు వ్యవహారాల్లో కూడా పూర్తిగా కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కూడా సహకరించి ఎక్కడైతే భర్తీలకు సంబంధించినంత వరకు పూర్తిగా ఆ భర్తీలకు సంబంధించిన ఖాళీలను పూర్తిగా తెలుసుకున్న తర్వాత నోటిఫికేషన్స్ జారీ చేయడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో 2026 జాబ్ క్యాలెండర్ కి సంబంధించినంత వరకు 10,000కి సంబంధించిన పోస్టులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఏటా కూడా శాఖలకు సంబంధించినంత వరకు ఏదైతే ఏపీపీఎస్సీ బోర్డుకు సంబంధించి కానీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 భర్తీలకు సంబంధించి పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా నోటిఫికేషన్ జారీ చేయడం అంటూ జరుగుతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా పోలీస్ శాఖలో కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, అటవీ శాఖ, అటవీ పర్యావరణ శాఖ, టీచర్స్, దాంతో పాటుగా ప్రొఫెసర్స్ కు సంబంధించిన అంశాలు కూడా పూర్తిగా ఇందులో భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖం చూపినటువంటి పరిస్థితుల్లోనే ఈ పోస్టులకు సంబంధించి భర్తీకి నోటిఫికేషన్ వచ్చినటువంటి పరిస్థితి. సుమారుగా ప్రొఫెసర్స్ కి సంబంధించినంత వరకు కూడాను కూటమి ప్రభుత్వం ముందు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ముందు నుంచి కూడా కొన్ని యూనివర్సిటీల్లో భర్తీ లేనటువంటి పరిస్థితి. 2006 నుంచి కూడా ఉత్తరాంధ్రకు సంబంధించిన ఆంధ్ర యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీల్లో గెస్ట్ ఫ్యాకల్టీ తోటి నడుపుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ల భర్తీకి సంబంధించినంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం 1,500 పోస్టుల భర్తీతో ఒక్కసారిగా ప్రొఫెసర్లు ఎవరైతే గెస్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఊతమిచ్చే అవకాశమే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం కూడా ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా ఇదే రాష్ట్రంలో ఉద్యోగ కల్పన కల్పించే విధంగా కూడా ఈ నోటిఫికేషన్ ఉంటుందంటూ కూడా మంత్రి నారా లోకేష్ చెప్పడం, దానికి అనుగుణంగా కూడాను 10,000 పోస్టులకు సంబంధించినంత వరకు కూడా నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అయితే రాబోయే కాలంలో మరిన్ని ఉద్యోగ కల్పన కోసం ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినంత వరకు కూడాను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఆ నేపథ్యంలోనే భర్తీకి సంబంధించి నేడు ఉగాది రోజు కావడంతో ఉగాది రోజున ఈ నోటిఫికేషన్ విడుదల చేశామంటూ కూడా మంత్రి నారా లోకేష్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ భరత్. ఇక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉగాది రోజున నిరుద్యోగులకి గుడ్ న్యూస్ చెప్పారు. ఇక ప్రతి ఏటా కూడా ఇదే విధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయనున్నట్లుగా కూడా మంత్రి నారా లోకేష్ ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఏపీలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా జాబ్స్ కోసం పక్క రాష్ట్రాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుందంటూ కూడా ఈ రకంగా కూడా తమ స్వరాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసుకునేందుకు కూడా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటన ఉంటుందంటూ కూడా ప్రకటించడం జరిగింది.